బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్లోని హవేడాకు వెళ్తున్న బెంగళూరు హవేడా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బాలేశ్వర్ సమీపంలోని బహానాగా బజార్ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు 7 గంటల సమయంలో తొలుత పట్టాలు తప్పింది. ఫలితంగా దాని పలు బోగీలు పక్కనే ఉన్న ట్రాక్ పై పడిపోయాయి. వాటిని షాలిమార్ చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. దాంతో కోరమండల్ ఎక్స్ప్రెస్ కి చెందిన 15 బోగీలు బోల్తా పడ్డాయి. బోల్తా పడ్డ కోరమండల్ కోచ్లను పక్కనున్న ట్రాక్ పై దూసుకొచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది. 3 రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టడంతో ప్రమాదం తీవ్రంగా భారీగా జరిగింది. తాజా దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో మన దేశంలో చోటు చేసుకున్న అతిపెద్ద రైలు ప్రమాదం ఇదేనని పలువురు చెబుతున్నారు. ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ, సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. మంత్రి ప్రమాదానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. రైలు ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డ వారికి 2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 50,000 చొప్పున ఇవ్వనున్నట్లు తెలియజేశారు. ఘటనా స్థలంలో తాజా పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఈ విషయాన్ని వెల్లడించారు. శనివారం తాను అక్కడికి వెళ్లనున్నట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున ప్రధాని కూడా పరిహారం ప్రకటించారు. ఒడిశాలో జరిగిన రైల్వే ప్రమాదంలో 278 మంది మరణించారు. 1000 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి బలరాం అందిస్తారు. ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘోర రైళ్లు ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్తో నేను ఈరోజు మీ ముందుకు వచ్చా. ఈరోజు ఒడిశా రాష్ట్రంలోని బహనాగా రైల్వే స్టేషన్లో ఎవరు ఊహించినటువంటి ఘోర రైళ్లు ప్రమాదం చోటు చేసుకుంది. హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ ఘోర రైలు ప్రమాదానికి చోటు చేసుకుంది. ఆగి ఉన్న గూడ్స్ రైలుని కోరమండల్ ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో ఈ ప్రమాదం పెద్ద ఎత్తున చోటు చేసుకుంది. అయితే గూడ్స్ రైలును ఢీకొన్న తర్వాత అనేక బోగీలు చెల్లాచెదురుగా పడటంతో మరోవైపు నుండి వస్తున్న యశ్వంత్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఆ బోగీలను ఢీకొనడంతో ఈ ప్రమాదం కాస్త పెను ప్రమాదంగా తయారైంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం, అధికారిక లెక్కల ప్రకారం 237 మంది మృత్యువాత పడ్డారు. 900 మందికి పైగా తీవ్ర గాయాల పాలై క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ దశాబ్ద కాలంలోనే ఇదొక అత్యంత భయంకరమైన రైలు ప్రమాదంగా ప్రతి ఒక్కరూ చెప్తూ ఉన్నారు. నిజంగా ఇప్పటికే తమిళనాడుకు చెందిన సీఎం స్టాలిన్ నవీన్ పట్నాయక్తో మాట్లాడడం జరిగింది. సహాయక చర్యలకు సంబంధించి తమిళనాడుకు చెందిన ప్రయాణికుల ట్రీట్మెంట్ కోసం ఇప్పటికే స్టాలిన్ తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. తమిళనాడుకు సంబంధించిన రవాణా శాఖ మంత్రితో పాటు ఇతర ఐఏఎస్ అధికారుల బృందం ఇప్పటికే ప్రమాద స్థలానికి చేరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సహాయక చర్యలో పాల్పంచుకుంటున్నారు. మరోవైపు వెస్ట్ బెంగాల్కు సంబంధించిన మమతా బెనర్జీ కూడా ఈ ప్రమాదానికి సంబంధించి నవీన్ పట్నాయక్తో మాట్లాడుతూ ఉన్నారు. వారు కూడా ఒక బృందాన్ని పంపించి ఎప్పటికప్పుడు నేరుగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.
అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అసలు ఇటువంటి ప్రమాదాలు చూస్తే సగటు మనిషి ప్రయాణానికి ఎంతవరకు భద్రత ఉంది అనే ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికే ఈ ప్రమాదానికి సంబంధించి ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేశామంటూ కూడా రైల్వే శాఖ మంత్రి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అంతమంది ప్రాణాలు పోయాయి, ఇప్పటికే 900 మందికి పైగా గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఇప్పుడు కమిటీలు వేసి ఎటువంటి నిజాలు బయటకు తీస్తారో అనేది పక్కన పెడితే పోయిన ప్రాణాలు అయితే మళ్ళీ రావు. క్షతగాత్రులకైతే ఎటువంటి ఫ్యూచర్ ఉంటుందో అర్థం కాని పరిస్థితి ఉంది అంటూ కూడా ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, సహాయక బృందాలు కావచ్చు పెద్ద ఎత్తున చేరుకున్న 200 అంబులెన్స్లకు పైగా హుటాహుటిన ఘటనా స్థలానికి పంపించారు. క్షతగాత్రులను కాపాడే ప్రయత్నం అయితే కొనసాగుతోంది. అయితే రైల్వే శాఖ ఎంతో అట్టహాసంగా కవచ్ అనే ఒక టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసింది 2022లో. అంటే ప్రయాణికుడి ప్రాణానికి ఒక కవచంలాగా ఈ కవచ్ నిలబడుతుంది అంటూ కూడా అప్పట్లో అట్టహాసంగా ప్రారంభించిన ఈ కవచ్ వ్యవస్థ పనితీరు మీద అనేక ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. 2 రైళ్లు ఒకే ట్రాక్ మీద ప్రయాణిస్తున్నప్పుడు ఈ కవచ్ టెక్నాలజీ పనితీరు ఏ రకంగా ఉంటుంది అనేది ఇక్కడ నేను కొంత వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. 2 రైళ్లు ఒకే ట్రాక్ మీద ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అవి ఢీ కొట్టుకోకుండా చాలా డిస్టెన్స్ అంటే 300 మీటర్లకు పైగానే ఎంతో సంథింగ్ ఒక రేడియస్ డిస్టెన్స్లోనే ట్రైన్ ఆటోమేటిక్గా బ్రేక్ అవుతుంది. ఎటువంటి ప్రమాదాలు జరగవంటూ కూడా కేంద్ర రైల్వే శాఖ ఈ కవచ్ టెక్నాలజీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసింది. ఇక్కడ ఇదే ప్రశ్న ప్రతి ఒక్కరిలో కూడా ఉత్పన్నమవుతోంది. అంటే ఈరోజు జరిగిన కోరమండల్ రైలు ప్రమాదంలో ఈ కవచ్ టెక్నాలజీ ఏదైతే ఈ వ్యవస్థ ఉందా లేదా, దాని పనితీరు ఏ రకంగా ఉంది, ఆ కవచ్ వ్యవస్థ సక్రమంగా పనిచేసినట్టయితే ఈరోజు ఇటువంటి ప్రమాదం జరిగుండేదా అనే ప్రశ్న మొదటిగా ప్రతి ఒక్కరిలో కూడా ఉత్పన్నమవుతోంది. అసలు ఈ వ్యవస్థ అమల్లో ఉందా లేదా, ఉంటే ఆ ఒరిస్సా రాష్ట్రంలో అమల్లో ఉందా లేదా, లేదంటే ప్రమాదం జరిగిన ట్రాక్ మీద ఈ కవచ్ వ్యవస్థ పనితీరు ఉందా లేదా అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఈ రైలు ప్రయాణాలు ఈ రకంగా ప్రమాదకరంగా మారితే సగటు జీవి, రైలు ప్రయాణాన్ని ఆశ్రయించే ఒక సగటు జీవి ప్రాణానికి భద్రత ఎంతవరకు ఉంది అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్న తొలి ప్రశ్నలుగా మారుతూ ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రైల్వే శాఖ కావచ్చు ఎటువంటి వివరణ ఇవ్వబోతుందో వేచి చూడాల్సిందే. నమస్తే, నేను బలరాం. ఒరిస్సా రాష్ట్రంలో చోటు చేసుకున్న